అధికారులే కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారే కావచ్చు, నీ విషయంలో చేయను ఉద్దేశించిన ప్రతి కార్యమును నుంచి నేను తప్పించబడినట్లుగా దేవుడు అద్భుతం చేయగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు నిశ్చయంగా ప్రభు పాదాల చెంత మీ జీవితాలను ప్రతిష్ఠించుకుంటే పేతురు జీవితంలో చేసిన కార్యమే మీ జీవితంలో కూడా చేస్తాడు. నిజంగా భక్తుడే గ్రహించలేకపోయాడంట, దర్శనం అనుకున్నాడంట. పేతురికి తెలివి వచ్చింది, అయ్యో నిజంగా నేను విడుదల పొందాను, నా బంధకములు విడిపించబడ్డాయి, హల్లెలూయా, నేను విమోచించబడ్డాను, ప్రార్థనకు ప్రతిఫలము నేను స్వయాన చూస్తా ఉన్నాను. ఇది దేవుడు చేసిన అద్భుతం మాత్రమే. ఆయన రాజుల చేతుల నుంచి, యూదుల చేతుల నుంచి, అయ్యో వారు చేయను ఉద్దేశించిన ప్రతి కార్యము నుంచి నన్ను విడిపించిన సజీవుడైన దేవుడు, ఆయన మాత్రమే మహిమపరచబడాలి నా జీవితం ద్వారా అని చెప్పేసి ఎంతగా స్తుతించుంటాడు పేతురు, ఎంతగా